చాలా మందికి ఇష్టమైన టాపిక్ అండ్ నాకు మరీ ఇష్టమైన టాపిక్ ఏంటో చెప్పమంటారా? వల్లభనేని వంశీ. మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగా తలకాయ. ఒక్కసారి ఈ మహామనిషి ఎవరో గుర్తుపట్టగలుగుతారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. నమస్కారం సార్. మీరు వెంకట్రావు సార్. వెంకట్రావు మీ హీరోన్ సార్. వెంకట్రావు గారు మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఎప్పుడూ ఇలా అయిపోయాను. ఇన్నాళ్ళు కవర్ చేశాను, ఇప్పుడు ఆ కవర్ తీసేశాను. ఇంతకే నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి. మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూట్ మారింది. ఇదేనయ్యా ఇది నేనెప్పుడు చూడలే. వాడు మాత్రం అందగాడు ఈ దేశంలో ఆడుంటారు. చూస్తేనే ఆడవాళ్ళు పక్క పోతారు వాడు ముఖం చూసి. కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. 3 అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. గంటల పాటు ఆయన ప్రశ్నించారు. స్థలం ఆక్రమణ, బెదిరింపులకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు పోలీసులు. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. కొట్టుడో పాడించుడు. ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. కేసుతో సంబంధం ఉన్న ఇతరుల వివరాలు కూడా ఆరా తీశారు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. విచారణ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. నా పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాలి. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరచనున్నారు పోలీసులు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 3 గంటల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు. స్థలం ఆక్రమణ, బెదిరింపులకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు పోలీసులు. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా. కేసుతో సంబంధం ఉన్న ఇతరుల వివరాలు కూడా ఆరా తీశారు. ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్పను. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ 1 hug. విచారణ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్లు గారి ప్యాంట్ కూడా తడిచిపోయింది. ఏడవట్లేదా? వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరచనున్నారు పోలీసులు. నువ్వేం భయపడబాకన్నా, హైకోర్టుకి వెళ్దాం. ఈసారి మంచి లాయర్ని పెట్టామన్నా. లాయర్ గారండి, మీరేం చెప్తే అది చెప్తాను లాయర్ గారండి, కానీ ఉరి శిక్ష మాత్రం పడకుండా చేయండి లాయర్ గారండి. సర్లే. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పరిటాల సునీతమ్మ ఎమ్మెల్యేను మంత్రి అయితే చూసినాం గానీ అరుస్తున్నాడు భయ్యుడు. ఇదే మాట కానీ డైలాగులు చెప్పడం కాదు రాయ్. చెప్పిన దాని మీరు నిలబడాలి, నిలబడి చూపించాలి. వాళ్ళు గెలిస్తే మీ సంగ ఒరిగించుకుంటా. రికార్డ్ అయింది మళ్ళా. కానీ ఖచ్చితంగా మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. మూతిని అడ్డం పెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో. గౌరవాన్ని, ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో, మళ్ళీ తిరిగి రావు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన